900 మంది కోత అనేది కూడా సంవత్సరంలో విధించే ఈరోజు ఈ దివ్యాంగులకి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోనే ఈరోజు ఒక 1008 మందికి కూడా నోటీసులు ఇచ్చి కూడా మీకు ఇంకా రాదు అని కూడా చెప్పడం జరిగింది. చాలా దారుణమైనది ఇది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం విశ్వాసఘాతం తప్ప మరొకటి కాదు. విశ్వాసఘాతకులు ఈరోజు పరిపాలకులందరూ కూడా మానవత్వం అనేది కూడా లేకుండా, మానవీయ కోణంలో ఆలోచన చేయకుండా గద్దెనెక్కుతానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అన్యాయం చేసేది ఎక్కడ కానీ చూడలేకపోయింది. వీళ్ళు అనుకుంటున్నారేమో వీళ్ళు అసలుకు మాట్లాడలేరు, కదలలేరు, మెదలలేరు, పోరాటం చేయలేరు, ఏమీ చేత కాదు. ఈ ప్రభుత్వానికి కేవలం సంక్షేమాన్ని తగ్గించి ఆర్థిక భారం అనేది కూడా తగ్గించుకోవడమే ఒక పరమావధిగా పెట్టుకొని ఈరోజు కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతున్న చాలా దారుణం అని చెప్పేసి చెప్తున్నాను. చూస్తాను ఒక 3-4 రోజుల నుంచి కూడా నోటీసులు అందుకుంటూనే. నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. అలాగే నల్లమడ దగ్గర జిల్లాలో ఎక్కడ చూసినా కూడా, రాష్ట్రంలో కూడా కిరసనాయిలు పోసుకొని మాకు చేతగాక ఇంకేం కాకుండా మేము బతకడానికి కష్టమని చెప్పేసి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఎంత దారుణంగా వ్యవహరించిందో, ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో దీనివల్ల కూడా అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. అందుకోసం మీరందరూ కూడా కదలలేరని, మీరు పోరాటం చేయలేరు అనుకుంటున్నారేమో. కానీ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను, మీరు మానవీయ కోణంలో ఆలోచన చేయండి. మీ మాట ప్రకారం ఇంకా కూడా అర్హులు అనేవారిని ఇంకా ఎక్కువ మందిని చేయాలి. కానీ అంటే 66,34,000ని 70 లక్షలో 20 లక్షలో చేయాల్సింది పోయి అర్హత సాధించిన వాళ్ళు పోయి మీరు ఈ విధంగా కూడా తీసేయడం అనేది కూడా చాలా దారుణం, విశ్వాసఘాతకం. విశ్వాసఘాతకులు మీకు తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాను. వారికి పోరాడే శక్తి లేకపోయినా కూడా వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ రాష్ట్రంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజలే వారికి అండగా కూడా నిలిచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తప్పుననేది కూడా సరిదిద్దుకొని సెప్టెంబర్ 1వ తేదీ యథావిధిగా కూడా ఏదైతే మీరు 2 లక్షలకు పైబడి కూడా ఈ అనంతపురం జిల్లాతో పాటు 2 లక్షలకు పైబడి ఈరోజు మీరు ఈ దివ్యాంగులకు ఏదైతే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారో అవన్నీ కూడా పునరుద్ధరించి వెంటనే 1వ తేదీ అందరితో పాటు కూడా పెన్షన్లు ఇవ్వకపోతే ఈ దివ్యాంగులు అందరూ కూడా కదలలేరేమో అనుకుంటున్నారు. వీరందరితో కలిసి, వారి కుటుంబ సభ్యులతో, మానవత్వం ఉన్న వారందరితో కలిసి కలెక్టర్ ఆఫీసులో కూడా దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాను. ఈ ప్రభుత్వానికి కూడా ఎక్కడ కానీ కదలలేము. కలెక్టర్ ఆఫీస్ కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మానవత్వంతో కూడా వ్యవహరించమని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను. లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేదే కాకుండా ఏమవుతుందో ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు గద్దె ఎక్కినప్పటి నుంచి కోతలు విధించేదే ఒక పనిగా పెట్టుకున్నారు. ఈరోజు ఎన్నికల సమయమేమో సూపర్ 6 అంటే వికలాంగులకు వీరందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేవారికి ఎక్కువ చేస్తామంటే తగ్గించుకుంటూ పోతా ఉన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ కింద దాదాపుగా గతంలో ఇచ్చే రైతు భరోసా కింద ఇచ్చేవారిలో 7 లక్షల మందికి పైబడి కూడా కోత అనేది కూడా పెడుతుంది. అలాగే ఆ రోజు అమ్మఒడి కింద ఎవరైతే అర్హత ఉన్నప్పుడు అందరికీ సాధించారో వారిలో కూడా మేము తల్లికి వందనం అని చెప్పేసి ఇస్తామని చెప్పి దాంట్లో కూడా 20 లక్షల మంది అర్హత ఉన్న పిల్లలకి అనేది కూడా కోత అనేది కూడా విధించేసి గ్యాసులు ఇస్తామంటే గ్యాసులో ఇచ్చే దాంట్లో కూడా కోతలు విధించేసి ఏ దాంట్లో మీరు కోతల ప్రభుత్వంగా మీరు ఏమైనా పేరును సార్థకం చేసుకోవాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. ఈరోజు అంతా కూడా మీరు ఎక్కినప్పటి నుంచి కూడా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ కేవలం మీకు కావాల్సింది మీ సంపాదనే పరమాదేవిగా మీకు ఎక్కడైతే ఆదాయం వస్తుందో అక్కడ రాజధాని మాత్రమే చూసుకుంటూ అక్కడ మాత్రమే ఖర్చు పెడుతూ ఇక్కడ ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా సంక్షేమాన్ని కూడా కోత పెడితే సహించేది లేదు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎవరైతే పోరాటం చేసినారో వారికి కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచేది కాకుండా జగన్మోహన్ నాయకత్వంలో పెద్ద మద్దతు కూడా చేస్తాం, పోరాటాలు కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. 1వ తేదీ సెప్టెంబర్లో యథావిధిగా అందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి దివ్యాంగులకు కానీ గతంలో చేసి చెప్తాను. కానీ ఈరోజు చేసిన దానివల్ల
డాక్టర్లు ఎవరైతే సర్టిఫికేట్ ఇచ్చారో గతంలో 1 మారు కాదు 2 మార్లు కాదు 3 మార్లు 4 మార్లు సదరన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాతనే వారు పెన్షన్కి అర్హత ప్రకటించి పెన్షన్ ఇస్తూ పోతున్నారు. ఈరోజు రాష్ట్రం విడిపోక ముందు కూడా పెన్షన్లు ఇచ్చేవారికి కూడా దివ్యాంగులకు నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర చెప్తున్నారు, ముందు నుంచి వచ్చేటప్పుడు అంటే 10-15 సంవత్సరాల నుంచి వచ్చేవారికి కూడా ఈరోజు పోతా ఉంది. డాక్టర్ల పైన ప్రెజర్ చేస్తున్నారు. నేను సూపరింటెండెంట్తో మాట్లాడాను, అందరూ మాట్లాడారు. చాలామంది మా కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాస్పిటల్ దగ్గర పోయి ఈ దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారు. 80% 90% ఇచ్చిన సర్టిఫికేట్లని 40% లోపల ఇస్తున్నారంటే వారు మేము ఏమీ చేయలేము, ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడి ఉంది అని చెప్పేసి డాక్టర్లు రకంగా కూడా చెప్తున్నారు. మేము సర్టిఫికేట్ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పేసి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఏ డాక్టర్లు అయితే వాళ్ళకి 80% 90% సర్టిఫికేట్ ఇచ్చిన వారే ఈరోజు మళ్ళీ కూడా 30% 20% అనేది కూడా ఈరోజు సర్టిఫికేట్ ఇస్తున్నారంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను, ఇప్పటికైనా కూడా అందరినీ కూడా పునరుద్ధరించి 1వ తేదీ యథావిధిగా పెన్షన్లు ఇవ్వాలి, లేకుంటే పెద్ద ఎత్తున కూడా వారి తరపున పోరాటం కూడా చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి 3 నెలల నుంచి కూడా 3-4 నెలల నుంచి కూడా రీవెరిఫికేషన్ చేయించుకోండి అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. చాలామంది ఈ దివ్యాంగులు కింద ఏదైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళు కదలలేని పరిస్థితి కూడా, అటువంటి వారు కూడా ఏదో రకంగా కూడా కొన్ని వేల రూపాయలు కూడా, ఎందుకంటే హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి అది కూడా అవుతుంది, కర్నూలుకు పొమ్మంటారు, కడపకు పొమ్మంటారు, వేరే హాస్పిటల్కి పొమ్మంటారు. కార్లలో జీపుల్లో తీసుకొని పోయి ఖర్చు పెట్టినా కూడా ఆ రోజు కాదు మరుసటి రోజు కూడా తీసుకొని పోయి సర్టిఫికేట్ తగ్గించడమో ఇవన్నీ కూడా చేస్తాను. లోపం అనేది కూడా వారి ప్రభుత్వం అనేది కూడా వారికి ఒక రకంగా డాక్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులు ఉండే వారందరూ కూడా రీవెరిఫికేషన్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్పేసి చెప్పి వారికి మాత్రమే ఇస్తామని చెప్పినప్పుడే లోపం అనేది జరిగింది. ఫిజికల్ వెరిఫికేషన్ లేదు. నిన్ననే కలెక్టర్ గారు చూశారు ఇక్కడ అనంతపురంలో దివ్యాంగులందరూ కూడా కదలలేని వారు కూడా ఈరోజు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. లోపం అనేది అక్కడ ప్రభుత్వం ఏదో రకంగా తగ్గించాలి అంతే. అంటే ఆ రోజు ఎక్కువ చేసిన మొత్తాన్ని మళ్ళీ కూడా తగ్గించాలా అని చెప్పేసి ఈరోజు కూడా 50 లక్షల కంటే దాదాపు 66 లక్షల్ని 50 లక్షలకో 52 లక్షలకో తగ్గించాలా అని చెప్పేసి ఒక కృతనిశ్చయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. కాబట్టి ఇక్కడ జరిగింది తప్ప మరొకటి కాను కూడా కాదు. ఈరోజు అవును, అందరికీ ఏం చెప్తున్నాను కదా, 15-20 సంవత్సరాలు ఉండే వాళ్ళందరికీ అప్పటి నుంచి తీసుకునే వారికి కూడా ఈరోజు పీకేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళదే తప్ప. కనీసం ఆ రోజు డాక్టర్లు 80% 90% ఇచ్చిన వారు ఈరోజు మళ్ళీ కూడా 40% లోపల 30% ఇస్తా అంటే ఆ డాక్టర్ల పైన చర్యలు లేదా? ఇదే ముఖ్యమంత్రి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చే పెన్షన్లు కూడా ఈరోజు కోత విధిస్తున్నా అంటే ఆ రోజు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదా? ఎందుకు ఊరికే చెప్తారు, అబద్ధాలు చెప్తున్నారు అంతే. మీరు వారికి ఎగరగొట్టాలనుకున్నారు, మానవీయ కోణంలో కూడా ఆలోచన చేయకోకుండా ఏదో రకంగా ఆర్థిక భారం తగ్గించుకోవాలనుకుంటాను. నేను చంద్రబాబు గారు కూడా చెప్తాను, నువ్వు నెల 1వ తేదీ ఇప్పటికే 14 నెలలు అయింది, నువ్వు పెన్షన్లు ఇచ్చేదానికి ఎంత ఖర్చు పెడతానో అవుతుందో ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు. నీ బందోబస్తు కోసం, నీ హెలికాప్టర్ కోసం, లేకపోతే స్పెషల్ ఫ్లైట్ కోసం పెన్షన్లు ఇచ్చే ఒక రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నావో అంత మాత్రం తగ్గించుకోవడానికి నువ్వు వీరికి వెన్నుపోటు పొడచాలనా? నీ విద్య అదే. వీళ్ళకు కూడా కలిసి దివ్యాంగులకు కూడా కనికరం చూపించాల్సిన సమాజమే కనికరం చూపించాల్సిన దివ్యాంగుల పైన కూడా ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ పైన కూడా నువ్వు కనికరం చూపించుకోకుండా ఇలాగ వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైన పని.